పరిస్థితులు చూస్తుంటే. ఏయోటి వీక్షకులకు రాంభూపాల్ గారికి, కాశపతి శ్రీనివాస్ గారికి, సాయి కిరణ్ గారికి మరియు తెలుగు ప్రజలకు గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో కలుపుకుంటే కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కానించి ఎక్కువ సంవత్సరాలు అన్ని రాష్ట్రాల్లో పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడున్న కాంగ్రెస్కు ఇప్పుడున్న కాంగ్రెస్కు తేడా ఉన్నది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రజల అధిష్టానం కోరిక మేరకు ఒక నాయకుడిని ఎన్నుకోవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూనే వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకుండా కాంగ్రెస్ పేరుతోటి వేరే టోలు పెట్టిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ పక్కన ఉన్న ఏపీలో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ఎమ్మెల్యేలు కోరుకున్నారు. అంటే అది అధిష్టానానికి నచ్చలేదు. అధిష్టానం కోరుకోకపోయినా రెండోసారి కోరుకున్నారు. సరే ఆయన కాంగ్రెస్ కు నచ్చలేదు, ఆయన సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే కాంగ్రెస్ చేసే తప్పేందంటే అధిష్టానం మేము ఢిల్లీలో ఉన్న మేము చెప్పిందే నడవాలి అని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన నాయకుని లీడర్గా ఉండనిస్తలేరు వీళ్ళు. ఇప్పుడు మోడీ గారు అధికారం అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చెప్పింది బీజేపీలో అదే కూడా నడుస్తుంది కదా. మోడీ అయితే కావచ్చు, అంటే మనం కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. ఎవరైనా అంటే అధిష్టానం ఒకటి ఉంటే అదే మీరంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ కేసీఆర్ కాబట్టి అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఢిల్లీలో ఉండాలని తెలియదు కదా. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏం కావాలో అక్కడ ప్రజలకు అక్కడ ఉన్న లీడర్లు ఫుల్ఫిల్ చేస్తారు. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఒకళ్ళు రొట్టె తింటారు, ఒకళ్ళు అన్నం తింటారు, ఇంకోళ్ళు చెప్పాయి, రకరకాలు ఉంటాయి. అంటే ఎక్కడ ప్రాంతంలో ఏది అవసరమో అక్కడ నాయకులకి అవసరం. ఇప్పుడు మన దగ్గర సముద్రం లేదు, సముద్రం లేకుంటే షిప్పులు తయారు చేస్తా అంటే నడవదు కదా. అంటే కాబట్టి ఏ రాష్ట్రంలో ఏది అవసరం అక్కడ ఉన్న లోకల్ లీడర్లకే తెలుస్తుంది. మన ఏంటంటే కేంద్రం బాధ్యత ఏంటంటే దేశాన్ని సురక్షితంగా ఉంచాలి కానీ రాష్ట్రాల మీద పెత్తనం చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న రాష్ట్ర నాయకులను మనం చిన్న చూపు చూసినట్టు అవుతుంది. దాంతో ప్రజలలో వ్యతిరేకత వచ్చి లీడర్లను వేరే కొత్త లోకల్ లీడర్లు వచ్చి పార్టీ నష్టపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ జరిగింది అదే. సరే ఇప్పుడు బీజేపీ రైజింగ్లు ఉన్నది, దానికి కూడా నెక్స్ట్ అదే జరుగుతుంది. ఒకేసారి తగ్గుకుంటే అది కూడా వస్తుంది. ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉండడం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. ఇప్పుడు ముఖ్యంగా డికే శివకుమార్ ఉన్నారు. యాక్చువల్గా సార్ డికే శివకుమార్ గారు లాస్ట్ టైం ముఖ్యమంత్రి కాలేదు. సౌమ్యుడని సిద్ధరామయ్యని చేసిర్రు. ఈయనకు మంత్రి పదవి ముఖ్యమంత్రి కాకుండా చేస్తే కేసులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, మోడీ ఈయన ముఖ్యమంత్రి చేస్తే ఈడిట చేస్తే అట చేస్తుందని ఏదో బూచే చూపించి సిద్ధరామయ్యని చేసిర్రు. అక్కడ పరిస్థితి బాగలేదు. 4 రాష్ట్రాలలో మన కర్ణాటక కూడా పోతుంది. ఎట్లా అని లాభం లేదని ఇప్పుడు శివకుమార్ను మళ్ళీ మారుస్తున్నారు. సరే సిద్ధరామయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా రాజీనామా చేయక తప్పదు. ఎందుకంటే మరి అప్పుడు ఒక కట్టుబాటు పెట్టుకున్నారు కాబట్టి తప్పదు. సరే ఇంతకుముందు చేసినా మళ్ళీ అవకాశం ఏదో ఒక రోజు మళ్ళీ ఇవ్వకపోతారనే ఉద్దేశంతో సరే వాళ్ళు రాజీనామా చేస్తారు. డికే శివకుమార్ గారు సరే ముఖ్యమంత్రి అవుతారు. కానీ అదే విషయం మళ్ళీ తెలంగాణకు వస్తే ఏమైనా జరగచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నెక్స్ట్ డే సీఎం మార్చే సందర్భం ఎవరికి తెలియదు. అట్లాంటి స్థితులు మనం తెలంగాణలో కూడా చూసాం. తెల్లారితే కూడా డైరెక్ట్ కవర్ వస్తే ముఖ్యమంత్రి మారిపోయిన రోజులు ఉన్నాయి. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పితే 5 సంవత్సరాలు ఒకరిద్దరు ఎవరు ఉన్నారో తెలియదు. అదేవిధంగా ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కాదు ఎట్లా పరిపాలిస్తున్నాం అనే దాని మీద ఈయన హుషారు ఉన్నాడు. ఈ కాంగ్రెస్లో సీనియర్లు సిన్సియారిటీ ఉన్న లీడర్లందరినీ పక్కకు నెట్టేసాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఓ సీనియర్ లీడర్, ఆయన మీద ఒక ఎలిగేషన్. ఇప్పుడు కోన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ లీడర్లు. సరే కోన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ కాకుండా అంతో కొంత పేరున్నది. అంటే వీళ్ళ ఇళ్ళనే ఇప్పుడు మోడీతోటి కలిసి ఈడీ దాడులా వీళ్ళు తప్పు చేస్తున్నారని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద మనకు తెలియకుండా సోదాలు చేపించుడు, వాళ్ళని భయపెట్టుడు. వాళ్ళు ముఖ్యమంత్రి పోటీలో ఉండు కాదు, కనీసం నా మంత్రి పదం ఉండదా అనే స్థితి తీసుకొచ్చిండు ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డి. కాబట్టి సరే ఒక అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డిని మార్చాలని అనుకున్నా కానీ మార్చలేని స్థితికి వచ్చిర్రు. ఎందుకంటే ఉన్న 4 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. అంటే ఎక్కువ తక్కువ మేము మారగలిగితే ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు 20 మంది 30 మంది తీసుకొని అసలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేస్తాడు.
ఆ భయం ఉన్నది. ఉందంటావా? కాబట్టి వాళ్ళు ఒకవేళ మారవాలని అనుకున్నా మారవలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రేవంత్ రెడ్డి ఆ విధంగా లీడర్లను ఎవరిని ఎక్కడ ఉంచాలని అక్కడనే ఉంచి సాల్ మాకు ఇదే సాల్ అనేటట్టు క్రియేట్ చేసిండు. ఆల్టర్నేటివ్ సరే పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇక్కడ 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ అయితే లేదు, కర్ణాటకలో జరిగి ఉండొచ్చు. అయినా కానీ ఏ క్షణంనైనా మార్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ ఒకే ఒక భయం ఏంటంటే రేవంత్ రెడ్డికి అందరు దోస్తులే, అంటే మోడీ, చంద్రబాబు, అంటే ఎవరైనా అంటే కాంగ్రెస్ లీడర్లు కాకుండా మిగిలిన వాళ్ళంతా దోస్తులే ఆయనకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పరిపాలన ఎట్లుందంటే కాంగ్రెస్ ఇక చివరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చివరి ప్రభుత్వం చేయబోతుండు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ రోజు ఇచ్చిన హామీలేంది, ఈరోజు చేస్తున్నది ఏంది, ప్రజలను మర్చిపోయిండు. ఓన్లీ ఆయన కావాల్సిన పనులు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటాను నేను, 2.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, దాని కొరకు ఏం చేయాలి. ఇంతకుముందు కనీసం వేరే ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సరే మన 2 సార్లు బీఆర్ఎస్ కానీ ఏదైనా పని ఉంటే ప్రభుత్వంలో పనులు జరిగేది. ఈరోజు ఏది జరుగుతలేదు. ఏమైనా రేవంత్ రెడ్డి అనుకున్న పని చేసుకుంటుండు, ముఖ్యమంత్రి ఆయన సక్సెస్ అవుతుండు. కానీ కాంగ్రెస్ పార్టీని లాజ్ చేస్తుండు. అక్కడ ఢిల్లీలో ఉన్న అధిష్టానాన్ని లాజ్ చేస్తున్నాడు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆ పోకడలో పోతున్నాడా? కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నాడా? వ్యక్తిగతంగా ఆయన పేరు సంపాదించుకుంటుండు, కాంగ్రెస్ పార్టీని డౌన్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతోటి కలుపుకోవట్లేడు. ఓన్లీ ఈయన అనుకున్న పనులు జరుగుతున్నాయి, వేరే మంత్రులు ఏం పని కావట్లేదు. అరే అప్పుడు సరే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు కానీ ఏ మంత్రి అయినప్పుడు ఆయన మంత్రి ఉండ. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రఫీ రెడ్డి ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు అప్పుడు మన ఈ అల్లు అర్జున్ సినిమా అప్పుడు పుష్ప అప్పుడు చనిపోయాడు. ఇక మేము అసలు ఆ టికెట్ రేట్లు పెంచేదే లేదు, ఏ సినిమా వచ్చినా ఎవరు వచ్చినా అందరిది ఒకటే అని ప్రతి ఇష్యూ చేసిండు. అరెస్ట్ చేస్తా అన్నాడు, తీసుకుపోయాడు. సరే లోపలికి పోలేదు, తీసుకొచ్చిన అంతా చేసాడు. తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, ఈ సినిమాల గురించి టికెట్ రేట్లు పెంచేదే లేదు అనుకోరు. దాని మంత్రి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళా సినిమా రేట్లు పెంచాడు, నాకు తెలియదని అన్నాడు. అంటే ఆయన మంత్రి ఏందన్నట్టు, మంత్రికి కనీసం ఒక మాట అంటే పేరుకే మంత్రి అంతే కదా, దిష్టి బొమ్మలా ఉంటారు ముఖ్యమంత్రి. మరి మళ్ళీ మీరు ఇట్లా అంటారు, దిష్టి బొమ్మల్లాగా ఉంటారు, పేర్లకే మంత్రి అంటారు. మళ్ళీ రాష్ట్ర మంత్రులందరూ ఒకటే ఘోరంగా దోసుకు తింటున్నారు, ఎట్లా అంటారు సార్? మరి మీ పార్టీ వాళ్ళు అంటారు కదా, ఏ శాఖలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకు తినేస్తున్నారు అంటారు. రవి గారు ఒక్కటే అన్న చెప్పు, దిష్టి బొమ్మలోని విద్యాసాగర్ గారు అంటున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఏ మంత్రులు యాక్టివ్గా ఉన్నారు? ఆ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరన్నా కనీసం ఎక్కడన్నా వాళ్ళ ఎక్కడండి? ఎట్లా మాట్లాడితే కాంగ్రెస్ లో ఆ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ లో ఆ పరిస్థితి ఉండదు. కేసీఆర్ వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే, 4-5 క్యాబినెట్ అదే కోమటిరెడ్డి గారు ఒక మాట చెప్పాలి కదా, చెప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకురు. అలాంటప్పుడు ఏం సంకేతం ఇచ్చినట్టు మనం అంటే అక్కడ మంత్రులు ఏమీ లేదన్నట్టే కదా. అంటే ఆనని ఒక విధంగా అప్పుడు ఒక న్యూస్ వచ్చింది, ఏదో ఆ మంత్రికి రేవంత్ రెడ్డి గారు అట్లా ప్రవర్తిస్తే మరి అధిష్టానం చూస్తూ ఉంటుందా? అధిష్టానం రేవంత్ రెడ్డి ఏం చేసే పరిస్థితి లేరు, ఉన్న పరిస్థితులలో సరెండర్ అయ్యారంటారా వాళ్ళే? ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ రేవంత్ రెడ్డిని నువ్వు ముఖ్యమంత్రిగా మారిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండదు, మారిపోతుంది. ఏ రకంగా? 20-30 మంది తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఏ ప్రభుత్వం రావచ్చు వేరేది. ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేకుండా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోతుంది. అంటే ఆ విధంగా గ్రిప్పులో పెట్టుకుంటూ భయపెడుతూ ఉండు. వాళ్ళకు కూడా సార్ ఉన్నదాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపరేట్ గా ఒక 30-40 మంది రెడీ ఉన్నారంటారు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి రెడీ చేసుకుంటాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేసిండని అందరికి తెలుసు. వచ్చిన కొన్ని రోజులకే పిలిచి చేయండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఎవరెవరైతే చూసి ఇవ్వలేదా పదవులన్నీ? ఇప్పుడు ఏంది, మనం ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి, ర్యాంక్ వస్తే ఒక సీట్ ఉంటుంది, పైసలు పెడితే కూడా ఇంకో సీట్ వస్తుంది. అంటే మనం ఏం కావాలో వాళ్ళకి ఇస్తుండు, ఏం కావాలో అధిష్టానం. ఇప్పుడు
ఇప్పుడు అందరూ సాటిస్ఫై చేస్తుండు, అదే సరే, ఓకే. అధిష్టానం అంటే చేస్తుండు. కర్ణాటక తరహాలో తెలంగాణలో మీ లెక్క ప్రకారం అయితే మార్పు ఉంటుంది అంటారు. మార్పు ఉండదు, ఉండదా? మార్పు ఉండదు. ఓకే, మీరు కూడా నమ్ముతారు, ఆ, ఉండదా? నమ్ముతున్నాం. సో మీకు సపోర్ట్ అండి. ఎందుకంటే మార్పు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ ఎప్పుడో మన తరం తీవ్రవాదం అన్నట్టుగా అంతే, మన తర్వాత చూడము. ముందు ముందు ఏమన్నా చెప్పలే అనుకోకుండా ఎవరైనా మంచి లీడర్ వస్తే అంతే తప్ప ఈ ఉన్న ఇప్పుడు మోడీ ఉన్న స్పీడ్ లో రాహుల్ గాంధీ మంచోడే. కాకపోతే మరి మోడీ అన్ని చూసి మొత్తానికి అయితే రాహుల్ గాంధీ మంచిగా రాహుల్ గాంధీ మంచోడే. ఒప్పుకోవాల్సిందే, మనం ఇది బుక్కుల వాస్తవం కదా. బుక్కుల చదివేది వేరు, బయట జరిగేది ఒకటి. మోడో అన్ని చూసి వచ్చిండు, డిక్కి డక్కి, మంచికి మంచి, చెడుకు చెడు, ఎవరిని ఎట్ట ముంచాలి, ఎవరిని ఎట్ట చేయాలి, ఆయనకు అధికారం కావాలి. ఈయనకు 2+2 4, 4+4 8. మన రాహుల్ గాంధీకి. కానీ అదే మోడీకి 4+4 కాదు, 0 కూడా చేస్తాడు. అంటే అలాంటి మోసం చేసే గుణం రాహుల్ గాంధీ లేదు. ఈ రోజు పొలిటికల్ అనేది అట్లా అయిపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ ఉన్న స్థితులలో రేవంత్ రెడ్డిని ఏమనలేని పరిస్థితిలో రాహుల్ ఉన్నాడు. గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం లేదంటారు మీరు? ఇప్పుడైతే లేదండి, లేదు, ఇప్పుడైతే లేదు. ఎప్పుడు ఒకవేళ బీజేపీ అనేది అది కూడా కాంగ్రెస్లకు తగ్గుకుంటూ వచ్చినప్పుడు మాలాంటి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి చేస్తే చేయొచ్చు. అంతే తప్ప వాళ్ళు స్వతహాగా వచ్చేటట్టు లేదు. నిజంగానే మల్లికార్జున ఖర్గే గారు అయితే మా సార్ కూడా కావచ్చు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇస్త్రీచ్చే ఆయన కూడా పెద్ద యాక్టివ్గా లేకపోతున్నాడు. లేదంటే పరిస్థితులు కొంచెం వేరుగా ఉండేది నేనైతే గెస్ చేయగలను. అవును, సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఘటన సాయి కిరణ్ గారు, సరే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి, ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీగా ఇప్పుడు అధికారం అంతా మొత్తం రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం దాదాపు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కూడా మీదే. సో మరి కర్ణాటక అంశాలు, ఎందుకంటే గతంలో మీ పార్టీ మిమ్మల్ని ఓడించి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. సో ఎందుకు ఓడించారు ఏంటంటే అప్పుడు కొంత హనుమంతుడి గురించి ఎవరేదో మాట్లాడారని పెద్ద ఇష్యూ చేశారు. అది మీకు వాళ్ళకి ఉపయోగపడ్డదా డాబ్రాక్ అయిందని అది అర్థం కాదు. కానీ మొత్తానికైతే కాంగ్రెస్కి అంటే ఎలాగొచ్చింది, ఇది ఒక సెక్యులర్ అనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వచ్చింది అనేది, అక్కడ అవకాశం వచ్చింది అనేది